హాయ్ హలో వ్యూయర్స్ అందరికీ వెల్కమ్ టు ప్రసన్న ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్. ప్రీవియస్ వీడియోలో మనం 10 వర్డ్స్ యొక్క ఆపోజిట్ వర్డ్స్ అయితే తెలుసుకున్నాం కదా. అండ్ ఈ లాంగ్ వీడియోలో అనదర్ 10 వీడియోస్ గురించి కూడా 10 వర్డ్స్ గురించి కూడా తెలుసుకుందాం. అండ్ దానికంటే ముందు మీరు ఈ వీడియోని లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. మీకు ఎటువంటి నోటిఫికేషన్స్ రావాలన్నా కూడా మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను ఏం వీడియో పోస్ట్ చేసినా. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ ఫ్రెండ్స్. అండ్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆల్రెడీ మనం 10 బిట్స్ 10 వర్డ్స్ యాంటోనిమ్స్ మనం తెలుసుకున్నాం ప్రీవియస్ వీడియోలో. అండ్ హియర్ అనదర్ 10 వర్డ్స్ మీకు గుర్తున్నాయి అనుకుంటున్నాను ప్రీవియస్ వీడియోలో. ఒకవేళ గుర్తు లేకపోతే మళ్ళీ ఒకసారి వెళ్ళి వీడియోని అయితే చూడండి. అండ్ ఇందులో ఫస్ట్ బిట్ అండి, మైండ్ఫుల్. మైండ్ఫుల్ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? కాన్షియస్, కాగ్నిజెంట్, ఆబ్లివియస్ అండ్ సెన్సిబుల్ అని 4 ఆప్షన్స్ ఇచ్చారు. మైండ్ఫుల్ మైండ్ఫుల్ అంటే అసలు కాన్షియస్, కాగ్నిజెంట్, సెన్సిబుల్ అనేవి కూడా 3 ఈక్వల్ మీనింగ్ అండి. కాన్షియస్ అంటే ప్రజెంట్ ఉన్నా లేనట్టు అన్నట్టుగా, వెరీ సెన్సిబుల్ అన్నట్టుగా, ఆ 3 కూడా ఈక్వల్ మీనింగ్ టు మైండ్ఫుల్ అండి. దానికి డిఫరెంట్ మీనింగ్తో వచ్చేది ఆబ్లివియస్. ఓకే, సో ఇందులో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ బిట్ ఇంటెన్స్. ఇంటెన్స్ అనే వర్డ్కి యాంటోనిమ్ ఏంటి? ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. వీక్, కీన్, టెర్రిబుల్, ప్రొఫౌండ్ అని 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇందులో మనకి కీన్ అన్నా, టెర్రిబుల్ అన్నా, ప్రొఫౌండ్ అన్నా మూడిటికి సేమ్ మీనింగ్ వస్తుంది. వీక్ అనేది టెర్రిబుల్కి చాలా ఆపోజిట్ వర్డ్. సో ఆ ప్రకారం చూసుకుంటే ఇంటెన్స్కి ఆపోజిట్ వర్డ్ వీక్ అని చెప్పుకోవచ్చండి. సో ఇంటెన్స్కి ఆపోజిట్ వర్డ్ వీక్. మీకు నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఏదైనా ఒక వర్డ్కి మనకి మీనింగ్ తెలియకపోతే ఇచ్చిన 4 ఆప్షన్స్లో 3 words have equal meanings, another one is remaining one is the different meaning, that is the antonym of the word. or else అసలు ఏ బిట్ అయినా కూడా, ఏ బిట్కైనా కూడా, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీకు ఏదైనా ఒక బిట్ ఇచ్చి దానికి ఒక 4 ఆప్షన్స్ ఇచ్చి దానికి కరెక్ట్ ఆన్సర్ చెప్పమంటే ఆ టైంలో మీకు ఆ ఆన్సర్ తెలియకపోయినట్లయితే ఆ 4 ఆప్షన్స్లో ఈక్వల్ మీనింగ్ వచ్చే వర్డ్స్ ఏమున్నాయో చూసుకుని ఈక్వల్ మీనింగ్ కాని వర్డ్ ఏంటో చూసుకుంటే అదే ఆన్సర్ అవుతుంది. ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. రిమైనింగ్ ఆన్సర్స్ మీరు ఆటోమేటిక్గా ఫిల్ చేయగలరు అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ఈజీగా క్రాక్ చేయగలరు. ఓకే, అండ్ 13 బిట్ అండి, ప్రోహిబిట్, ఎంజాయిన్, హాల్ట్, అవుట్లా, పర్మిట్. పర్మిట్ ఇందులో ఆప్షన్ 4 పర్మిట్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది ఆపోజిట్ వర్డ్ టు ద ప్రోహిబిట్. ప్రోహిబిట్, పర్మిట్, ఎంజాయిన్, హాల్ట్, అవుట్లా ఈ 3 కూడా కాదు. నెక్స్ట్ బూన్. బూన్కి కరెక్ట్ ఆపోజిట్ వర్డ్ ఏంటి? ఇక్కడ మనకి ఏం ఆప్షన్స్ ఇచ్చారు? హెల్ప్, అడ్వాంటేజ్, డ్రాబ్యాక్, ఎయిడ్. ఇక్కడ మనకి క్లియర్గా తెలిసిపోతుంది, హెల్ప్ అన్న అడ్వాంటేజ్ అన్న ఒకటే, ఎయిడ్ అన్నా కూడా ఒకటే. సో ఈ 3 ఒకటే మీనింగ్ ఉన్నప్పుడు డ్రాబ్యాక్ ఇది ఒక్కటే కదా డిఫరెంట్. సో ఇది ఆపోజిట్ వర్డ్ ఆఫ్ ద బోన్. డ్రాబ్యాక్ ఆపోజిట్ వర్డ్ బోన్. నెక్స్ట్ పెట్టండి ఎనామస్. ఎనామస్కి కరెక్ట్ ఆప్షన్ ఏంటో చూద్దాం. సాఫ్ట్, టైడ్, వీక్, టైనీ. టైనీ అంటే ఏంటి? చిన్నది. టైడ్ అంటే ఏంటి? అలసిపోయినట్టు. వీక్ నీరసం. సాఫ్ట్ శుతిమెత్త అని అంటాం కదా. సో ఇక్కడ మనకి తెలిసిపోతున్నాయి ఇది 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 ఈ 3 కూడా చాలా సెన్సిబుల్ అనమాట. సో ఇదొక్కటి డిఫరెంట్ మీనింగ్ ఉంది. సో దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? 3 టైనీ. ఇక్కడ మనం ఫస్ట్ 5 వర్డ్స్ ఒకసారి మళ్ళీ చూద్దాం. మైండ్ఫుల్కి ఆపోజిట్ వర్డ్స్ ఆబ్లివియస్, ఇంటెన్స్కి ఆపోజిట్ వర్డ్ వీక్, ప్రోహిబిట్కి ఆపోజిట్ వర్డ్ పర్మిట్, బోన్కి ఆపోజిట్ వర్డ్ డ్రాబ్యాక్, ఎనామస్కి ఆపోజిట్ వర్డ్ టైనీ. అండ్ ఇందులోనే మనం సినానిమ్స్ కూడా కొన్ని ఈక్వల్గా తెలిసిపోతున్నాయి. ఓకే, దెన్ నెక్స్ట్ మోర్టల్. మోర్టల్కి ఆపోజిట్ వర్డ్ ఇక్కడ ఆప్షన్స్ చూడండి. డెడ్లీ, డిస్ట్రక్టివ్,
నాన్ ఫటల్, నాన్ చలెంట్ అని ఇచ్చారు. 16th కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే నాన్ ఫటల్. ఇది డెడ్లీ అంటే ఏంటి, డిస్ట్రక్టివ్ అంటే ఏంటి, నాన్ చలెంట్ అంటే ఏంటి. ఎప్పుడైనా ఏదైనా ఒక ఇంగ్లీష్ వర్డ్ నేర్చుకునేటప్పుడు అది ఆపోజిట్ వర్డ్ అయినా సినానిమ్ అయినా డెఫినెట్గా ప్రతి వర్డ్కి మీరు డిక్షనరీలో మీనింగ్ అయితే చూసుకుంటే చాలా బెటర్. ఓకే, ఈ వర్డ్ బదులు ఈ వర్డ్ యూజ్ చేయొచ్చు మనమని మీకు అర్థమవుతుంది. ఓకే, దెన్ నెక్స్ట్ స్టార్టిల్డ్, డమ్ ఫౌండెడ్, సర్ప్రైజ్డ్, అన్ఇంటరప్టెడ్, అన్ఇంప్రెస్డ్ అని మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా సేమ్. అట్లానే ఇక్కడ స్టార్ట్లెడ్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి, అదే కరెక్ట్ యాంటనిమ్ ఏంటి అంటే ఇందులో అన్ఇంప్రెస్డ్. అంటే ఇంప్రెస్ అవ్వలేదు. సర్ప్రైజ్ అవ్వడం అన్నా, డమ్ ఫౌండెడ్ అన్నా, అన్ఇంటరప్టెడ్ అన్నా ఇవన్నీ కూడా వేరే వేరే ఆప్షన్స్. స్టార్ట్లెడ్కి కరెక్ట్ ఆపోజిట్ వర్డ్ ఏంటంటే అన్ఇంప్రెస్డ్. నెక్స్ట్ బిట్ ఫ్రెష్. ఫ్రెష్కి ఆపోజిట్ వర్డ్ ఏంటండి, ఫ్రెష్ అంటే ఏంటి, తాజాగా ఉన్నాయి. దానికి ఆపోజిట్ వర్డ్ ఏమొస్తుంది, తాజాగా లేనివనే వస్తాయి. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇచ్చారు, స్టేలు, ప్రిస్టిన్, స్టీలు, న్యూ అని. ఇందులో స్టేల్ అనేది కరెక్ట్ ఆన్సర్. స్టేల్ అంటే తాజా కానివి, ఫ్రెష్ కానివి. ఓకే, న్యూ అన్నా కూడా ఫ్రెష్ అనే అర్థం వస్తుంది కదా, ప్రిస్టిన్ అన్న, స్టీల్ అన్నా. నెక్స్ట్ బిట్ ఏంటి, కామన్. కామన్కి కరెక్ట్ ఆన్సర్ ఆర్డినరీ, ఎక్స్ట్రాఆర్డినరీ, యూజువల్, ఫెమిలియర్. కామన్కి యూజువల్ అనేది సినానిమ్ అవుతుంది, ఆర్డినరీ అన్నది కూడా సినానిమ్ అవుతుంది, ఫెమిలియర్ అన్నది కూడా సినానిమ్ అవుతుంది. ఇందులో ఎక్స్ట్రాఆర్డినరీ ఒక్కటే డిఫరెంట్. సో ఇది ఆపోజిట్ వర్డ్, కామన్ ఆపోజిట్ వర్డ్ ఎక్స్ట్రాఆర్డినరీ. ఓకే, దెన్ నెక్స్ట్ బిట్ ఏంటి, లాస్ట్ అండ్ ఫైనల్ బిట్ కంఫర్ట్ అంటే బాగుంది, నాకు చాలా, నేను ఆల్రెడీ ముందు మీనింగ్స్లో కూడా చెప్పా కంఫర్టబుల్ అని చెప్పి. అట్లనే కంఫర్ట్, రిలీఫ్, డిస్క్లోజ్, డిస్ట్రెస్, సోలేస్. ఓకే, కంఫర్ట్గా, డిస్ట్రెస్ అంటే డిస్ట్రెస్, కంఫర్ట్. సో ఆపోజిట్ వర్డ్ ఇది. ఇదైతే నాకు కొంచెం డౌట్ ఉంది. ఇది కనుక మీకు కరెక్టా కాదా అని తెలియాలంటే మాత్రం నాకైతే కామెంట్ చేయండి. ఓకే, ఇవ్వండి ఇందులో కరెక్ట్ మీనింగ్స్ ఇవి. మైండ్ఫుల్కి ఆపోజిట్ వర్డ్ ఆబ్లివియస్, ఇంటెన్స్కి ఆపోజిట్ వర్డ్ వీక్, ప్రొహిబిట్కి ఆపోజిట్ వర్డ్ పర్మిట్, బోన్కి ఆపోజిట్ వర్డ్ డ్రాబ్యాక్, ఎనామస్కి ఆపోజిట్ వర్డ్ టైనీ, మార్టల్కి ఆపోజిట్ వర్డ్ నాన్ ఫటల్, స్టార్టెడ్కి ఆపోజిట్ వర్డ్ అన్ఇంప్రెస్డ్, ఫ్రెష్కి ఆపోజిట్ వర్డ్ స్టేల్, కామన్కి ఆపోజిట్ వర్డ్ ఎక్స్ట్రాడినరీ, కంఫర్ట్కి ఆపోజిట్ వర్డ్ నేను డిస్ట్రెస్ అని ఇచ్చాను ఇందులో ఆప్షన్స్లో మనకి. అది అవునో కాదో మనకు తెలియదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లాస్ట్ బిట్ ఆన్సర్ మీరైతే కామెంట్ చేయండి అవునా కాదా అని చెప్పి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ లెట్స్ మీట్ ఇన్ టు ద నెక్స్ట్ వీడియో. ఓకే, బాయ్ బాయ్.